ఇక విశాఖలో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దేశంలో అత్యధికంగా డేటా సెంటర్లను నిర్వహిస్తున్న సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ విశాఖలో 550 మెగావాట్ల సామర్థ్యంతో సుమారు 1500 కోట్లతో కొత్త డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు లోకేష్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, పరిశ్రమల ఏర్పాటుకు ఆనందరాజును ఆహ్వానించామన్నారు. 8 ఏళ్ల తర్వాత పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చారని మంత్రి లోకేష్ తెలిపారు. What people of Andhra Pradesh also have to realize is a lot of hard work goes behind bringing each and every company. Raj Garu was kind enough to host me in California when I first time became the minister. This was in 2017. And ever since that, it took me 8 years to convince him that Visakhapatnam and Andhra Pradesh is the right place to come. So it takes a lot of effort, a lot of time, because we are no longer competing with other states, we are also competing with other countries who are looking for these investments. So it's very, very important that people of Andhra Pradesh understand it. These investments did not happen over time. As Raju Garu just stated, Sagar Garu played a very important role. Ramaraj Garu played a very important role. Katamneni Bhaskar Garu, who is the IT secretary, played a very important role in getting this project to Visakhapatnam. So there's a lot of effort, lot of energy, lot of people behind these projects, and it takes a lot of energy to bring all this together and bind it together. And then 2017లోగా విశాఖ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కానుందని లోకేష్ తెలిపారు. ఏపీకి మరిన్ని పెట్టుబడులు ఆహ్వానిస్తామన్నారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు సైబర్ టవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేశారని, హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో అభివృద్ధికి 30 ఏళ్లు పడితే విశాఖకు 10 ఏళ్లు చాలన్నారు. 2047 నాటికి విశాఖ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారనుందని, విశాఖలో 5 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని నారా లోకేష్ తెలిపారు. కన్వెన్షన్ సెంటర్స్ రావాలి, కొత్త ఎయిర్పోర్ట్ ఎటుగో వచ్చే సంవత్సరం కూడా ప్రారంభిస్తున్నాం. సో ఈ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి, వైబ్రెన్సీ తీసుకొచ్చేదానికి విశాఖపట్నానికి. ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. మన కేబినెట్ మీటింగ్ లో కూడా సిఫీది నా ముందల కేబినెట్ లో క్లియర్ అయింది, మన గూగుల్ది క్లియర్ అయినప్పుడు కూడా క్లియర్ మ్యాండేట్ కేబినెట్ మాకు ఇచ్చారు, ప్రత్యేక నాకు బాధ్యత ఇచ్చారు. మొత్తం రీజియన్ డెవలప్మెంట్ మీరు ప్లాన్ చేయాలి, ఎకో సిస్టమ్ హార్డ్ అండ్ సాఫ్ట్ ఎకో సిస్టమ్ మీరు ఏర్పాటు చేయాలి. అప్పుడే విశాఖపట్నం అనేది థ్రైవ్ అవుతుంది. కేవలం ఒక 10 కంపెనీలో 50 కంపెనీలు 100 కంపెనీలు తీసుకొస్తాం కాదు, ఒక ఎకనామిక్ పవర్ హౌస్ చేసేదానికి మీరు ఏ నిర్ణయం తీసుకున్న కేబినెట్ మీకు అండగా నిలబడుతుందని కేబినెట్ మనకి నిజంగా చెప్పాలంటే బ్లాంకెట్ చెక్ ఇచ్చారు విశాఖపట్నానికి. చేయండి, చేసి చూపించండి అని. సో ప్రభుత్వం అంత కమిటెడ్గా పనిచేస్తుంది విశాఖపట్నం కోసం, విశాఖపట్నం ప్రజల కోసం. ప్రజలందరి గురించి నేను కోరేది ఒకటే, 2014 నుంచి 24 వరకు, దాని తర్వాత ఇప్పుడు సుమారుగా 15-16 నెలలు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఎట్లయితే మాకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి కూటమికి ఎలా అయితే సపోర్ట్ చేశారో అదేవిధంగా అన్ని ఇనిషియేటివ్స్ సపోర్ట్ చేయాలని ప్రజలందరూ నేను కోరుతున్నా. ఎందుకంటే డెవలప్మెంట్ లో చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, పెయిన్స్ ఉంటాయి. పెయిన్ లేకుండా డెవలప్మెంట్ అనేది జరగదు. కానీ అందరం కలిసికట్టుగా నిలబడితే మన ఎవ్వరు ఆపలేరు. చరిత్ర తిరిగి రాసే అవకాశం మనకుంది. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్కి 30 సంవత్సరాలు పడితే విశాఖపట్నానికి 10 సంవత్సరాలు చాలు. చరిత్ర తిరిగి రాద్దాం.